ఎక్సర్సైజ్ 12.2లో ఫోర్త్ క్వశ్చన్, ఫస్ట్ బిట్లో ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ వన్ 25x² + 9y² - 30xy. ఇక్కడ ఈ ఈక్వేషన్ని ఫస్ట్ మనం రీఅరేంజ్ చేసి రాయాలి. ఎలా అంటే 25x² - 30xy + 9y² ఇలా రీఅరేంజ్ చేసి రాయాలి. తర్వాత ఇక్కడ మనకి 3 టర్మ్స్ వచ్చాయి కదా, x², xy, y². ఇక్కడ 25x², 25ని 5² రాయొచ్చు. సో 5x, x² ఉంది కదా, 5² రెండు కలిపి హోల్² రాసి -30xy + 9ని 3² రాయొచ్చు, y 3y హోల్². నెక్స్ట్ ఇది a² ఇది b² అంటే మిడిల్లో -2abగా స్ప్లిట్ చేయాలి. 5x హోల్² - 2 ఇంటూ a అంటే 5x ఇంటూ b అంటే 3y ప్లస్ b², 3y హోల్². ఓకే, 2 5s are 10, 10 3s are 30, xy 30xy వచ్చింది కదా, అలా అనమాట. ఇది ఏ ఫామ్లో ఉంది? ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² a minus b whole square is equals to a² minus b² plus b² minus 2ab. ఇలా అయినా రాయొచ్చు. a² minus 2ab plus b² ఇలా అయినా రాయొచ్చు. ఇక్కడ a is equals to 5x, b is equals to 3y. ఓకే, సో a మైనస్ b హోల్² అంటే ఏమవుతుంది? 5x మైనస్ b అంటే 3y హోల్² అవుతుంది. 5x మైనస్ 3y హోల్²ని 5x మైనస్ 3y ఇంటూ 5x మైనస్ 3yగా రాయొచ్చు. ఎందుకంటే స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ మీన్స్ దీన్ని 2 times మల్టిప్లై చేయాలి. సో ఈ ఈక్వేషన్కి ఇవి 2 ఫ్యాక్టర్స్ అనమాట. ఇక్కడ మనకి డిగ్రీ ఎంత ఉంటే ఫ్యాక్టర్స్ కూడా అన్నీ వస్తాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 25m² - 40mn + 16m². 25ని మనం 5²గా రాయొచ్చు కదా, 5m² ఉంది కదా, సో 5m హోల్² - 40mn + 16 మీన్స్ 4² 4m² ఉంది కదా, 4m హోల్². ఇది a² ఇది b², మిడిల్లోది -2abగా రాయాలి. 5m² - 2 ఇంటూ a అంటే 5m, b అంటే 4m ప్లస్ 4m b² కదా, 4m హోల్². ఇక్కడ చూడండి 2 5s are 10, 10 4s are 40, 40mn వచ్చింది కదా, ఇది mn. ఇక్కడ చూడండి a² minus 2ab plus b², a² minus 2ab plus b² is equals to ఏంటి? a minus b హోల్². సో ఇక్కడ మనకి ఇందులో a అంటే 5m, a is equals to 5m, b is equals to 4n. సో a minus b హోల్² ఏమవుతుంది? 5m minus 4n హోల్² అవుతుంది. 5m minus 4n హోల్²ని 5m minus 4n ఇంటూ 5m minus 4n రాయొచ్చు. ఎందుకంటే స్క్వేర్ ఉంది, స్క్వేర్ మీన్స్ 2 times మల్టిప్లై చేయాలి. ఇవి 2 అనేటివి ఈ ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ అనమాట.